హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం క్యాస్టర్ ఆయిల్ అదేనండి ఆముదం గురించి తెలుసుకుందాము. ఆముదం నూనె గురించి తెలియని వారు ఉండరు కదా, కానీ ఇంకా డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు ఆముదం నూనె అంటే ఏంటి, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఎలా వాడాలి, వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు వాడకూడదు, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. నా పేరు ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళిక పొరన్ల. జుట్టు పెరుగుదలకు ఫస్ట్ ప్రయోజనం ఏంటిదంటే, జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె జుట్టు వేర్లను బలపరుస్తుందండి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు మందంగా మెరిసేలా చేస్తుంది. సో కొందరు ఏం చేస్తారంటే, హెయిర్ పెరగడానికి హెయిర్ సీరమ్ను వాడతారు. అవి న్యాచురల్ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ కదా, డబ్బులు వృధా. దానికంటే క్యాస్టర్ ఆయిల్ బెటర్ అండి. జస్ట్ 70 రూపీస్లో వచ్చేస్తుంది. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ అనేది హెయిర్ ఫాలికల్స్లోకి వెళ్ళి హెయిర్ పెరగడానికి బలపరుస్తుంది. క్యాస్టర్ ఆయిల్ జుట్టు పెట్టడానికి మీకు తిగ్గా అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి అంటే, మనం దాన్ని కొద్దిగా వేడి చేసి కొబ్బరి నూనె లేదా ఇంకేదైనా నూనె కలిపి పెట్టుకోవచ్చు. అంటే లైక్ ఆ నువ్వుల నూనె, బాదం నూనె, ఆవ నూనె, మీకు నచ్చిన నూనెలో కలిపి పెట్టుకోవచ్చండి. సో ఇలా చేస్తే గనక మన జుట్టు అన్నది చాలా బలంగా తయారవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే 50 ml కాస్టర్ ఆయిల్ తీసుకుంటే 100 ml కొబ్బరి నూనె తీసుకోవాలి. లైక్ ఏదైనా సరే నూనె తీసుకోవాలి. బెస్ట్ టైం వచ్చేసి మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, నైట్ టైం అప్లై చేసుకొని పడుకుంటే సరి. ఎందుకంటే నైట్ టైం అనేది మనకు మంచిది. సో మనం అప్పుడు అప్లై చేసుకుంటే కనుక మన హెయిర్ అనేది చాలా బలంగా తయారవుతుంది. అలాగే నైట్ ఎందుకు పెట్టాలంటే, డాండ్రఫ్ ఉన్నా సరే, ఇచ్చింగ్ ఉన్నా సరే, స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా కొందరికి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే, అవి ఉంటే మనకి ఇది తగ్గిస్తుందండి మనకి. సో ఇది తప్పకుండా ఈ రెమెడీ ట్రై చేయండి. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కనుక మనం నైట్ ఇలా నూనె పట్టించి పెడితే స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే జుట్టు కూడా ఒత్తుగా మందంగా పెరుగుతుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక మన ఆముదం నూనెను మన జుట్టుకు పట్టించి పెడితే మన జుట్టు అనేది ఒత్తుగా నిండుగా తయారవుతుందండి. ఇది ఎలా పెట్టాలి అంటే, మనము వారానికి 1 లేదా 2 సార్లు అప్లై చేసుకోండి వారంలో. సో అలా అప్లై చేసుకుంటే కనుక మన జుట్టు అనేది బలంగా తయారవుతుంది. జుట్టు ఊడిపోతున్నా సరే, కొందరికి జుట్టు ఊడుతుంది కదా, సో ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇక మగవారికైతే గడ్డం పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే ఎక్కువ గడ్డం కావాలో లేదా స్టైల్కి పెంచుతారు కదా కొంతమంది, సో దానికోసం ఇది సూపర్గా పనిచేస్తుంది. నన్ను అడిగితే గనక మార్కెట్లో దొరికే బియర్డ్ ఆయిల్కి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు కదా, సో దానికంటే బెటర్గా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తక్కువ ఖర్చులో జస్ట్ 15 డేస్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. సో మీరే చూస్తారు, ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో చూడండి కంపల్సరీ. ఈ ఆయిల్ని ఎలా అప్లై చేయాలి అంటే, మన బియర్డ్ ఉన్న ఫేస్కి అప్లై చేసుకోవాలండి. సో మనం ఫేస్ పైన అప్లై చేసుకుంటే కనుక నైట్ టైము, సో మన బియర్డ్ అనేది 15 డేస్లో చాలా ఒత్తుగా నిండుగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇద్దరికి, ఆడవారికైనా మగవారికైనా ఐబ్రోస్, ఐ లాషెస్ తక్కువ ఉన్నవారు ఉంటారు కదా, వారు దీనిని పడుకునే ముందు ఐ బ్రష్ ఉంటుంది కదా, దాంతోపాటు ఈ ఆయిల్లో డిప్ చేసి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే నైట్ పడుకునే ముందు ఇలా చేస్తున్నారనుకోండి, 15 డేస్లో మీకు రిజల్ట్ మీరే గుర్తిస్తారు. చాలా ఒత్తుగా కనుబొమ్మలు పెరుగుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ని. స్కిన్ బెనిఫిట్ గురించి తెలుసుకుందాము. కొందరు బొటాక్స్ సర్జరీస్ చేయించుకుంటారు కదా, కానీ అవి 100% రిజల్ట్ ఇవ్వవు మనకి. సో మన క్యాస్టర్ ఆయిల్ అనేది 100% రిజల్ట్ ఇస్తుందండి. సో క్యాస్టర్ ఆయిల్ కనుక మనం ఒక 5 నెలలు ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా వాడితే ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా మన స్కిన్ మనం కాపాడుకోగలుగుతాము. సో ఇందులో రిసినోలిక్ యాసిడ్ అనేది 90% ఉంటుంది. సో ఇది మన స్కిన్ని 100% రిజల్ట్గా ఇస్తుంది. సో దీనిని మనం న్యాచురల్గా బొటాక్స్ అని కూడా అంటారు. అంటే న్యాచురల్ బొటాక్స్గా మనం వాడుకోవచ్చు దీన్ని. సో ఇది క్యాస్టర్ ఆయిల్ని మన స్కిన్కి డీహైడ్రేషన్ కాకుండా, ఇన్ఫ్లమేషన్ లేకుండా, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యేటట్టు చూస్తుంది. అండ్ ఇంకా స్కిన్ అనేది లూజ్ కాకుండా
అంటే టైట్గా ఉండేటట్టు చూస్తుంది. స్కిన్ లోపలి వరకు వెళ్ళి క్లీన్ చేస్తుంది, మన స్కిన్ని క్లియర్గా చేస్తుంది. సో సో ఈ ఆయిల్ అనేది మన స్కిన్ లోపలికి వెళ్ళి వ్రింకిల్స్ లేకుండా, డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్, మ్యాసీ మోల్స్, లమ్స్ ఉన్నా సరే నివారిస్తుంది. సో ఎవరికైనా వయస్సు కన్నా ఎక్కువ వయసు కనిపిస్తే క్యాస్టర్ ఆయిల్ రాస్తే కనుక వాళ్ళకు యాంటీ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో మార్కెట్లో దొరికే యాంటీ ఏజెంట్ కాకుండా క్రీమ్లు ఉంటాయి కదా, ఆ క్రీమ్ల కంటే ఇది చాలా బెటర్ అండి. వాటికంటే ఖర్చు తక్కువ, ఇంకా ఎక్కువ లాభాన్ని పొందుతాం మనము. సో దీన్ని ఎలా వాడాలి అంటే, క్యాస్టర్ ఆయిల్ మనం ఫేస్కి అప్లై చేసుకొని 2 మినిట్స్ వరకు ఉంచి స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసిన తర్వాత మనం ఫేస్ని వాష్ చేసుకుంటే మన ఫేస్లో గ్లో అనేది వస్తుంది. చర్మం మీద ఉన్న మొటిమలను సైతం ఇది తొలగిస్తుంది. సో చర్మంలో చాలా రకాలు ఉన్నాయి కదా, ఒక్క రకానికి ఎలా వాడాలో చెప్తాను. సో చూడండి, ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు అలోవెరాలో ఈ ఆయిల్ని వేసి మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. పింపుల్స్ ఎక్కువగా ఉంటే టీ ట్రీ ఆయిల్తో అప్లై చేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ అయితే లావెండర్ ఆయిల్తో అప్లై చేసుకోవాలి. డార్క్ స్పాట్ ఉన్న వాళ్ళైతే మలాంగ్ ఎసెన్షియల్ ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి. డ్రై స్కిన్ అయితే రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది కదా, సో దాంతో అప్లై చేసుకోవాలి. నార్మల్ స్కిన్ అయితే ఏదైనా సరే మన కొబ్బరి నూనెతో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. బాడీలో ఏ చోట పెయిన్ ఉన్నా కూడా, నడుము నొప్పి అయినా, మోకాల నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, ఏ నొప్పి అయినా సరే ఆముదం యొక్క ఆకులను తీసుకొని దానిపై ఆముదం నూనె రాసి ఒక పెనం మీద వేడి చేసి నొప్పి ఉన్న చోట దగ్గర మనం పెట్టినామనుకోండి, సో మంచి ఫలితం ఉంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఆకును కనుక వేడి చేసి ఆయిల్లో డిప్ చేసి పెడితే ఉపశమనం అనేది త్వరగా కలిగిస్తుంది. కొందరికి మలబద్ధకం సమస్య ఉంటుంది కదా, సో అది ఎంత ట్రై చేసినా కూడా, ఎన్ని టాబ్లెట్లు వాడినా కూడా పోదు కదా. సో మనం క్యాస్టర్ ఆయిల్ తోటి త్వరగా వెంటనే పోగొట్టుకోవచ్చు. ఎలా అంటే, పడుకునే ముందు పాలల్లో కానీ నీళ్ళలో కానీ గోరువెచ్చని నీరు తీసుకోవాలి. సో క్యాస్టర్ ఆయిల్ని ఒక స్పూన్ కలిపి వేడి నీళ్ళలో వేసి లేదా పాలల్లో వేసి తాగితే కనుక మలబద్ధకం సమస్యని మనం త్వరగా వదిలించుకోవచ్చు. లేదంటే మార్నింగ్ అయినా సరే వేడి నీళ్ళలో కలిపి ఒక స్పూన్ కలిపి మనం తాగితే కనుక మలబద్ధకం సమస్య నుంచి వెళ్ళి మనం త్వరగా బయటపడవచ్చు. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. వీక్లో 2 టైమ్స్ చేయండి చాలు. ఆడవారికి ఓవరీస్లో సిస్ట్ వస్తాయి కదా, అవి ఉంటే కనుక క్యాస్టర్ ఆయిల్ని ప్యాక్స్ దొరుకుతాయండి, లేదంటే మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కాటన్ క్లాత్లో ఆయిల్లో డిప్ చేసి దానికి వేడి ప్యాక్స్ ఉంటాయి కదా, వేడి ప్యాక్స్ని ఇట్లా మన కడుపు మీద పెట్టుకుంటే కనుక అవి కొంచెం రిలీఫ్ ఇస్తాయి. సో అవి మనం పెట్టుకుంటే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎవరు క్యాస్టర్ ఆయిల్ వాడకూడదు అని అంటే, మనం కడుపుతో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్స్ లేడీస్ ఉంటారు కదా, క్యాస్టర్ ఆయిల్ని అస్సలు వాడకూడదు అండి. ఇది చాలా ప్రమాదకరము. సో ఏదైనా అవసరం ఉంటే కనుక డాక్టర్ సలహా మేరకు మనం వాడుకోవచ్చు క్యాస్టర్ ఆయిల్ని. సో ఇంకా కొన్ని అడిషనల్గా టిప్స్ చెప్తాను. బ్రెస్ట్ మీద కానీ మనకు లమ్స్ ఉంటాయి కదా, శరీరంలో ఎక్కడైనా సరే లమ్స్ ఉన్న చోట క్యాస్టర్ ఆయిల్ని ఒక కాటన్ క్లాత్లో వేసి మెత్తగా మచ్చలు కురుపులు ఉంటాయి కదా శరీరం మీద, అవి ఉన్న దగ్గర కొంచెం బేకింగ్ సోడా తీసుకొని అందులో కొంచెం క్యాస్టర్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది పేస్ట్ లాగా చేసుకొని ఆ మచ్చలున్న దగ్గర, కురుపులున్న దగ్గర అప్లై చేసుకోండి. ఇలా చేస్తే మచ్చలు కురుపులు తగ్గుతాయి. ఇదొకటండి. ఆముద నూనెలో కలబంద గుజ్జును కలిపి మన హెయిర్కి అప్లై చేస్తే కనుక మన హెయిర్ అనేది ఫ్రీజీగా ఉండదు. సో మన హెయిర్ అనేది సిల్కీగా తయారవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇవేనండి క్యాస్టర్ ఆయిల్ గురించి నేను చెప్పాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. మన ఇంట్లో తప్పకుండా క్యాస్టర్ ఆయిల్ అనేది ఉండాలి. ఎన్నో ఎక్స్పెన్సివ్ వస్తువుల మీద ఖర్చు చేస్తున్నాం కదా, పనికి వచ్చే క్యాస్టర్ ఆయిల్ని తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే మనకు నష్టమేం లేదు కదా. సో ఈరోజే తెచ్చుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చానండి మీకు. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సో ఆముదాన్ని అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఇంట్లోకి మీరు ఈరోజే కొని తెచ్చుకోండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు వాడుతూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.